పీఓకేలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకి అక్కడ పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. నిరసనకారులపై పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతోంది. కాల్పులలో 12 మంది పౌరులు మృతి చెందారు. 3 పోలీసులు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 200 మంది పౌరులు 180 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. బాగ్, ముజఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పీఓకేలో నిరసనలు చేపట్టింది అవామీ యాక్షన్ కమిటీ. షటర్ డౌన్ వీల్ జామ్ పేరుతో ప్రధాన నగరాల్లో భారీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మౌలిక సంస్కరణలతో పాటు 38 డిమాండ్ల కోసం ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ముఖ్యంగా అక్కడ వస్తున్నటువంటి డిమాండ్ భారత్లోకి మేము వెళ్ళిపోతాం, భారత్తో కలుస్తాం అనేటువంటి డిమాండ్ అక్కడ ఎక్కువగా వస్తున్నట్లుగా తెలుస్తోంది. పాక్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, పాక్ ప్రభుత్వం తమకు రక్షణ కల్పించలేకపోతుందని, అలాగే అక్కడ శాంతి భద్రతలను చేకూర్చడంలో కూడా అక్కడ సైన్యం కూడా ఫెయిల్ అయింది అనే అభిప్రాయాలని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పాకిస్తాన్లో ఒకవేళ భారత్లో కలిసినా కలవకపోయినా పాకిస్తాన్లో ఉండే ఉద్దేశం అయితే మాకు లేదు, మమ్మల్ని సపరేట్గా ఉండనివ్వండి అంటూ కూడా వాళ్ళు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. పూర్తిగా వ్యాపారం ఆగిపోయింది, లావాదేవీలన్నీ ఆగిపోయాయి. ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం వారిని అణిచివేసే ప్రయత్నం చేసింది. ముందుగా బెదిరింపులకు పాల్పడ్డారు, వెనకపోవడంతో కాల్పులకు తెగబడ్డారు. ఒక్కసారి మనం విజువల్స్ చూస్తున్నాం, ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. అక్కడ ఒక రైల్వే ట్రాక్ మీద మనం చూస్తున్నాం, ఒక కంటైనర్ని పడేస్తున్నారు. మనం క్లియర్గా చూడొచ్చు. కంటైనర్, ఒక పెద్ద కంటైనర్ని లోపలికి పడేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాటర్లో పడేస్తున్నారు, బ్రిడ్జెస్ అన్ని క్లోజ్ చేస్తున్నారు, ఎక్కడా కూడా వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. వందలు వేల మంది ప్రజలు గుమిగూడి ఒక్కసారిగా అక్కడ ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారి మనం ఆ విజువల్ చూడొచ్చు. ఆ విజువల్ చూస్తున్నాం, ఎక్కడ చూసినా ప్రజలే కనిపిస్తున్నారు. అందరూ రోడ్ల మీదకి వచ్చారు. కొన్ని వేల మంది ప్రజలు పూర్తిగా రోడ్స్ అన్ని కూడా బ్లాక్ చేసి తమ డిమాండ్లు నెరవేరిస్తేనే మేము శాంతిస్తామంటూ కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పాక్ సైన్యం వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ఆందోళనలు అడ్డుపెట్టుకొని చాలామంది చాలా రకాల దొంగతనాలకు, లూటీలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తుంది. లూటీలకు పాల్పడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఒక వెహికల్కి కంటైనర్ని కట్టేసి రోడ్డు మీద లాక్కుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే మరికొన్ని కంటైనర్స్ని అలా నీళ్లలో బ్రిడ్జ్ పై నుంచి తోసేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కడా కూడా శాంతి భద్రతలు లేవు. అక్కడ పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. శాంతి భద్రతలు అనేవి లేవు. ఆర్మీ వాళ్ళని ఏదో ఒక రకంగా అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం వాళ్ళతో డిస్కస్ చేసే అవకాశం కనిపించడం లేదు. అంటే మీరు సైలెంట్గా ఉండండి అని చెప్తున్నారే తప్పితే తమ డిమాండ్లకు ఎక్కడా కూడా ఓకే చెప్పే పరిస్థితి కానీ, డిస్కస్ చేసే పరిస్థితి కానీ కనిపించడం లేదు. ఆర్మీ కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో చాలామంది సామాన్య ప్రజలతో పాటు ఆర్మీ మీద కూడా కొన్ని సందర్భాల్లో ఆ ప్రజలు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారులు సైతం ప్రాణాలు కోల్పోతున్నట్లుగా మనకు కనిపిస్తోంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు. భారతదేశం లాంటి ప్రజాస్వామ్యం అక్కడ కావాలని, భారతదేశం లాంటి ప్రభుత్వం అక్కడ కావాలంటూ వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం విఫలమైందంటూ వారు చెప్తున్నారు. అలాగే అక్కడి సైన్యం యొక్క దౌర్జన్యం కూడా తమ మీద పెరిగిపోతుందని, అనవసరంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాగే టెర్రరిస్టులు చాలామంది అక్కడ సమస్యలు సృష్టిస్తున్నారని, అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అడపాదడపా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉంటున్న నేపథ్యంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వల్ల సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి అక్కడ విజువల్స్ చూసే ప్రయత్నం చేయండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు. ఎక్కడా కూడా వారిని అడ్డుకునే పరిస్థితి కానీ, వారికి సర్ది చెప్పే పరిస్థితి కానీ లేదు. పూర్తిగా తమ డిమాండ్లు నెరవేరే వరకు మేము ఇలాగే ఉంటామని ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ కార్యాలయాలను సైతం ధ్వంసం చేస్తున్నారు. ఎన్నో అలా మనం చూడవచ్చు. అక్కడ కంటైనర్స్ తీసి ఆ వాటర్లో పడేయడం కానీ, అనేక మంది కలిసి ఆ బ్రిడ్జ్ని పూర్తిగా బ్లాక్ చేయడం, అక్కడ రాకపోకలన్నీ ఆగిపోయాయి. వెహికల్స్ని అటువైపు అలౌ చేయడం లేదు. పూర్తిగా బోర్డర్స్ అన్ని క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ రోడ్ మీద చూస్తున్నాం. అలా రోడ్స్ అన్ని బ్లాక్ చేస్తున్నారు, బ్రిడ్జెస్ బ్లాక్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఏ రకంగానూ అసలు ప్రయాణాలు లేకుండా, ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు రాకుండా
అక్కడి ఉన్నటువంటి అధికారులు కూడా కదలనివ్వకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఆందోళనలు అదునుగా తీసుకొని చాలామంది దోపిడీలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తుంది. చాలామంది అకృత్యాలకు పాల్పడుతున్నారు. మహిళల మీద కూడా కొన్ని దారుణాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో ఇండియా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. పిఓకే సరిహద్దులో ఉన్నటువంటి బోర్డర్ని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఆందోళనల్ని ఆసరాగా చేసుకొని టెర్రరిస్టులు ఎవరైనా సరే మన భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది. ఈ ఆందోళనకారుల పేరుతోనో ఈ ఆందోళనలను ఆసరాగా చేసుకునో కొంత డైవర్ట్ చేయడం ద్వారా మన భూభాగంలోకి టెర్రరిస్టులు చొచ్చుకొచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలన్నీ కూడా చాలా జాగ్రత్తగా బోర్డర్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇండియా కూడా ఈ పరిస్థితిని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి ప్రభావం మన దేశంలో మన బోర్డర్స్ మీద పడే అవకాశం లేకుండా చూసుకోవాలంటూ జాగ్రత్తలు పడుతున్నారు. పిఓకేలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో పాక్ ప్రభుత్వం విఫలమైంది. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ లోపల ఉన్న వాళ్ళకే రక్షణ లేదు. పాకిస్తాన్ లోపలే అనేక మానవ ఆత్మాహుతి దాడులు మనం చూస్తున్నాం. అలాగే చాలామంది టెర్రరిస్టుల యాక్టివిటీస్ మనకు కనిపిస్తున్నాయి. ఇక ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకున్నటువంటి డబ్బులతో వాళ్ళకున్నటువంటి నిధులతో వాళ్ళ దేశాన్ని నడిపించుకోవడానికి లేనప్పుడు ఇక ఆక్యుపై చేసుకుని మరి నడిపించే అవకాశం ఏముంటుంది? వాళ్ళకున్న సమస్యలు తీర్చుకోవడానికే లేదు. వాళ్ళ దేశంలో అంతర్గతంలో లోపల ఉన్నటువంటి అంతర్గత సమస్యలను క్లియర్ చేసుకోవడానికే వాళ్ళకి అవకాశం లేదు. అమెరికా లాంటి దేశాలు భిక్ష వేస్తే వాళ్ళు బతకాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్యుపైడ్ ప్లేసెస్ని ఎలా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు? ఎలా ఫండ్స్ని మొబిలైజ్ చేయగలుగుతారు? ఎలా అక్కడ అధికారులను కానీ లేదంటే వ్యవస్థలను కానీ నడపగలుగుతారు? దే ఆర్ ఫెయిల్డ్ ఇన్సైడ్ ద కంట్రీ అండ్ హౌ కెన్ దే మానిటర్, హౌ కెన్ దే కోఆర్డినేట్ వితౌట్ అవుట్సైడ్ ద కంట్రీ? లేదంటే ఆక్యుపైడ్ ప్లేసెస్ని ఎలా వాళ్ళు మానిటర్ చేయగలుగుతారు? ఆ స్థాయి వాళ్ళకి లేదు కదా. వాళ్ళ దేశం లోపలే పరిస్థితులు వాళ్ళు చక్కదిద్దుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితి రేపో మాపో పాకిస్తాన్ లోపల కూడా రాబోతుంది. ఇది కేవలం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే కాదు, పాక్ లోపల కూడా పాకిస్తాన్ అంతర్గత పోరాటాలు రాబోతున్నాయి. పాకిస్తాన్లో రెబల్స్ పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమయ్యే పరిస్థితి. రెబల్స్ అంటే ఏవో సంఘ విద్రోహ శక్తులు కాదు, సామాన్య ప్రజలే రెబల్స్గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సామాన్య ప్రజలే ప్రభుత్వం మీద తిరగబడే పరిస్థితి కనిపిస్తుంది. అంతర్గతంగా పోరాటాలు మొదలయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలు అంత కరువులో ఉన్నప్పుడు, కరువు కాటకాలతో ఉన్నప్పుడు, ప్రజలకు తిండి లేనప్పుడు, ప్రజలకు ఉద్యోగాలు లేనప్పుడు, ఏ రకమైనటువంటి మౌలిక వస్తువులు లేకపోగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ విపరీతంగా ఉండి ప్రజల ప్రాణాలు పోతున్నప్పుడు, నాయకులు అవినీతికి పాల్పడుతున్నప్పుడు, ఆర్మీ ఏమో యుద్ధాల్లో మునిగిపోయి ఉన్నప్పుడు, అప్పులతో దేశం అల్లాడుతున్నప్పుడు ఇక ఏముంటుంది? అంతర్యుద్ధాలు కాక ఏమొస్తాయి? ఇప్పుడు పిఓకేలో చూస్తున్న పరిస్థితి రేపో మాపో పాకిస్తాన్లో కూడా రాబోతుంది.